ఇవాళ మనం లలితా సహస్రనామంలోని 4వ పదం యొక్క అర్థం తెలుసుకుందాం. చెప్పేది నేను కాదండోయ్, అసలు నేను మీ మేడం అనుకుంటున్నారా? కాదు, నేను మీ మేడం చెల్లెలు మాయ. ఇప్పుడు అర్థమైందా నేను ఎవరో? మరి నాకు ఇంత జ్ఞానం ఉందో లేదో నాకు తెలీదు, కానీ నేను జ్ఞానవంతురాలని మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటుంటాను. మీ మేడంని అడిగాను జ్ఞానం అంటే ఏంటి అని. ఆమె వివరించింది, కానీ నాకు అర్థం కాలేదు. కానీ నాకు కొన్నిటిపైన చాలా ఆశలు ఉన్నాయి. డబ్బు, ఒకరిని నా పాదాల కింద పెట్టుకోవడము, ఆస్తులు, నగలు, హుందాతనము, గొప్పతనము, ఇవన్నీ నాకు కావాలనిపిస్తుంది. ఇవే కదా జ్ఞానం అంటే. అందరికీ తెలిసిన జ్ఞానం ఇదే కదా. మరి మా అక్క ఏంటి, ఎప్పుడు చూసినా భక్తి, ధ్యానం, జ్ఞానం అని కొత్తగా చెప్తుంటుంది. అందుకే మా అక్కకి ఫోన్ చేసి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాను. ఇది క్వశ్చన్స్తో తీరేది కాదు అనేసి మా అక్కని ఇంకా కొంచెం విశదీకరించి చెప్పక్క అంటే తనేమో చాలా సింపుల్గా ఒక చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేయి మాయా, మన ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తాము, అప్పుడు నీకు నిజమైన జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పింది. మరి మా అక్కని ఆహ్వానించేసి ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామా? అమ్మవారి జ్ఞానం ఏంటి, చిదిగ్ని కుండ సంభూత అని అమ్మవారిని ఎందుకు పిలుస్తారు, మరి తెలుసుకుందామా? నమస్తే మాయా. హలో అక్క, ఎలా ఉన్నావు? మరి నా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి నువ్వు సిద్ధమేనా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నాకు జ్ఞానాన్ని నేర్పిస్తావా? నీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి వచ్చేసావా? మరి నీ ప్రశ్నలు ఏంటో అడుగు, దానికి సమాధానాలు చూద్దాం. అది క్వశ్చన్ కాదక్క, నేను నీకు ఛాలెంజ్ వేశాను. నేను మీ మేడం చెల్లెలు మాయని. ఇప్పుడు అర్థమైందా నేను ఎవరో? మరి నాకు ఇంత జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను జ్ఞానవంతురాలని మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటుంటాను. మీ మేడం అడిగాను జ్ఞానం అంటే ఏంటి అని. ఇది నీ తప్పు కాదు మాయా. ఇప్పుడున్న కలికాలంలో ప్రతి ఒక్కరికి జ్ఞానం అంటే గుర్తొచ్చేది మొదటిది సైన్స్, తరువాత మేము ఎంత సంపాదించాము, ఎంత తెలివితో ఎంత వెనక పెట్టుకున్నాము, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాము, నేను ఎన్ని నగలు వేసుకొని హుందాగా కనిపిస్తున్నాను, ఎంత గంభీరంగా ఉన్నాను, నా పిల్లలు ఎంతెంత పెద్ద స్కూల్స్లో చదువుతున్నారు, ఇవే ఆలోచిస్తారు. కానీ నిజమైన జ్ఞానం అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఇలానే నువ్వు కూడా నీకున్న క్వాలిటీస్, నీకున్న క్యారెక్టరిస్టిక్సే జ్ఞానము, నీ ఆలోచనలే నీకు జ్ఞానము అనేసి ఫిక్స్ అయిపోయావు. మరి జ్ఞానానికి నిజమైన మీనింగ్ ఏంటో తెలుసుకుందామా మాయా? మరి జ్ఞానానికి నిజమైన మీనింగ్ తెలుసుకోవాలంటే చాలా వేదాలు ఉన్నాయి, చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. మరి నేను లలితా సహస్రనామంని తీసుకొని దాంట్లో ఒక్క పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీకు జ్ఞానం అంటే ఏంటో చిన్నగా వివరిస్తాను, అర్థం చేసుకో. లలితా సహస్రనామంలోని 4వ పదం చిత్ అగ్నికుండ సంభూత. చిత్ అంటే జ్ఞానం, జ్ఞానం అనే అగ్నికుండం. అజ్ఞానానికి వ్యతిరేకమైనదే జ్ఞానం. అవిద్య అజ్ఞానాలని తొలగించేదే పరబ్రహ్మ. చిత్ అంటే జ్ఞాన అగ్ని. శరీరం లోపల కట్టెలు లేకుండా వెలుగుతున్న అగ్నినే జ్ఞాన అగ్ని అంటారు. ఈ జ్ఞానాగ్ని ద్వారా మనలో ఉన్న మాయ, అంధకారము, కోపము, లోభము ఇలాంటి ఎన్నో చెడు గుణాలను అది ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా జ్ఞానం అంటే ఏంటో? ఇప్పుడే అర్థం చేసుకుంటే కొంచెం కష్టం, కానీ పోను అర్థమవుతుందిలే. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు జ్ఞానం అంటే ఏంటో కొంచెం అర్థమవుతోంది. కానీ నువ్వు ఒక ఉదాహరణతో మంచిగా చెప్పావంటే నేను ఇంకా బాగా అర్థం చేసుకోగలనక్క. చిత్ విశ్వమును తన స్వభావము చేతనే దహిస్తుంది, అంటే అదే అగ్ని. ఇక్కడ చిత్కి అగ్నికి తేడా లేదు. ఇక్కడ చిశక్తి పరమేశ్వరుని ప్రసిద్ధమైన శ్రేష్టమైన అగ్నికుండము అని సంబోధించబడినది. అలానే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఒక మాట చెప్పాడు, అదే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే అర్జున. దీనికి అర్థం ఏంటి? అర్జున, జ్ఞానాగ్ని అన్నిటినీ, మనలో ఉన్న మాయ, మోహం, కోపం, క్రోధం ఇంకా ఉన్న చెడు గుణాలను అన్నిటినీ భస్మంలా దహించి వేస్తుంది అని శ్రీకృష్ణుల వారు అర్జునునికి చెప్పారు. అంతటి గొప్పది
మన జ్ఞానం. దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. రేణుకాపురంలో ఇక్ష్వాకు వంశంలో రేణుకుడు అనేవాడు జన్మించాడు. ఇతడు అమితమైన అమ్మవారి భక్తుడు. ఎంత భక్తుడు అంటే నిద్రలో కూడా నిద్రలేపి అడిగితే అమ్మ అంటే లలిత అమ్మవారినే చెప్తారు కానీ తనను కన్న తన తల్లే తనకు అమ్మ అని ఎప్పుడు చెప్పడు. అంతటి గొప్ప భక్తుడి తను. మరి తల్లి అని అమ్మవారిని అనుకున్నప్పుడు తల్లి అనుగ్రహము, తల్లి దివ్య దర్శనం కావాలి కదా. మరి అంతటి తల్లిని మనం దివ్య దర్శనం చేసుకోవాలి, ఈ మాయా కళ్ళతో చూడాలి అంటే ఎన్ని వేల జన్మల తపస్సు చేయాలి. అలాగే ఈ రేణుకుడు కూడా చాలా వేల జన్మలు తపస్సు చేసి అమ్మవారి కృపను పొంది అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నాడు. మరి అమ్మ దర్శనం ఇచ్చాక ఖాళీగా వదిలేస్తుందా? ఆ భక్తుని యొక్క తపశ్శక్తిని, తన కాన్సన్ట్రేషన్ని మెచ్చి అమ్మవారు రేణుకునికి అమితమైన వరాలను, అద్భుతమైన వరాలను ఇచ్చింది. మరి అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు? తనకు డైరెక్ట్గా కనిపించాలంటే ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారు అగ్నికుండము నుంచి దివ్య రూపముతో, దివ్యమైన హస్తాలతో రేణుకుణ్ణి కరుణించడానికి అగ్నికుండం నుంచి వచ్చింది. అందుకే అమ్మవారిని చిదగ్నికుండ సంభూత, అగ్నికుండము నుంచి వెలిగినది కాబట్టి అమ్మవారిని చిదగ్నికుండ సంభూత అని అంటారు. పూర్వకాలంలో రాక్షసులు చాలా వరాలు పొంది మన మానవుల్ని ఎలా బాధ పెట్టారో అందరికీ తెలిసిన విషయమే. అలానే ఇప్పుడు ఒక ఉదాహరణతో చూస్తాము. బ్రహ్మాండ పురాణంలో భాండాసురులచే పీడించబడిన దేవతలు 10,000 విస్తరణలు గల స్థలములో ఒక అగ్నికుండాన్ని స్థాపించారు. మరి ఆహుతులు వేయాలి కదా, అమ్మవారిని కృపను పొందాలి అంటే ఆహుతులు వేయాలి కదా. వాళ్ళ దగ్గర ఏం లేదు, అంతా రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వారి దగ్గర మిగిలినవి తన శరీర భాగాలు మాత్రమే. మనం అనుకుంటున్న డబ్బు, నగలు ఏమి వేసినా జ్ఞానంతో కూడిన అమ్మవారు మనకు దర్శనం ఇవ్వరు. కాబట్టి వారి శరీర ఇంద్రియాలను, శరీరాన్ని కోసి ఆ అగ్నికుండంలో వేశారు. ఆ బలానికి, ఆ శక్తికి, ఆ భక్తికి అమ్మవారు మెచ్చి ఆ అగ్నికుండంలో నుంచి అమ్మవారు రూపం తీసుకొని వచ్చి భండాసురుణ్ణి వధించింది. అందుకే అమ్మవారిని చిదగ్నికుండ సంభూత అని పిలుస్తారు. పరమేశ్వరి నిరాకారుడు, నిర్గుణ స్వరూపిణి అయిన పరబ్రహ్మ స్వరూపిణి. ఇక లోకంలో అందరినీ శాంతిగా, సంతోషంగా ఉండడానికి ఆమె అగ్నికుండంలో నుంచి సంభవించింది అని అర్థం. ఆ జగజ్జనని పరబ్రహ్మ అనే అగ్నికుండము నుంచి ఆవిర్భవించింది. దీన్నే విశదీకరించి చూస్తే ఇదే ఆత్మకుండలి, మన యొక్క కుండలిని శక్తి, దీనికే మూలం. చిదగ్ని కుండం అంటే అమితమైన జ్ఞానాన్ని జ్ఞాన భాండాగారంగా చెప్తారు. ఇక్కడ దేవతలు తన శరీర భాగాలు వేశారన్నారు కదా. మరి ఆ శరీర భాగాలంటే ఏంటి? వారిలో ఉన్న అలసతత్వం, కోపం, లోభం ఇలాంటి దుర్గుణాలన్నిటినీ వాళ్ళ శరీరంలో నుంచి తీసి అందులో అగ్నికుండంలో వేశారు. అవన్నీ తీసేసుకొని అమ్మవారు జ్ఞాన జ్యోతిని వారిలో ప్రజ్వలింపజేసింది. అలాంటి జ్ఞానమే మనం కూడా నేర్చుకోవాలి. అలాగే ప్రపంచంలో ఉన్న మానవులు కూడా తమలో ఉన్న అలసతత్వాన్ని, తమలో ఉన్న అజ్ఞానాన్ని, ఇంద్రియ అలసత్వాన్ని, ఇలాంటివన్నీ దుర్గుణాలన్నీ అమ్మవారికి అప్పజెప్పామంటే అప్పుడు మనలో ఉన్న జ్ఞానం అనే బిందువు ద్వారా అమ్మవారు మనలో ప్రవేశిస్తారు. సృష్టికి పూర్వం అఖండమైన బ్రహ్మ తేజస్సు మాత్రమే ఉన్నది. ఇదే జ్ఞాన పరిధి. ఆ జ్ఞాన పరిధినే కుండము అని అంటాము. ఇదే చిదగ్ని కుండ సంభూతం. ఇదే విధంగా అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానం నుంచి సంభవించినదే మన అమ్మవారు. అందుకే ఆమెని చిదగ్ని కుండ సంభూత అని పిలువబడుతోంది. ఈ జ్ఞానాగ్ని మన శరీరంలో ఎక్కడ ఉంటుంది? మన ఆజ్ఞా చక్రంలో. ఇక్కడ ఉంటుంది మన జ్ఞానం. మిగతా పనులన్నీ ఇంద్రియాలు చేస్తుంది. ఏ ఇంద్రియం ఆ పని దానికి కావలసిన పని చేసిందంటే అప్పుడు ఆ ఇంద్రియం జ్ఞానంతో ఉన్నట్లు. కానీ కళ్ళతో చూసింది మనం విన్నామని భావిస్తాము, చెవులతో విన్నది కళ్ళతో చూసామని చెప్తాము.
ఇక్కడ నోరు చేయాల్సిన పని నోరు చేయకుండా ఈ చెవులు కన్నులని నమ్మి ఇది మాట తూలుతోంది. అంటే ఏ ఇంద్రియం దాని పని చెయ్యట్లేదు, వేరే ఇంద్రియం యొక్క పని చూసుకుంటూ దాని ద్వారా ఈ ఇంద్రియం పనిచేస్తుంది. అంటే మనకు జ్ఞానం ఎక్కడ ఉంది? ఇలాంటివే మనం అన్నీ తీసి మన శరీరంలో ఉన్న కట్టె లేకుండా కాలుతున్న అగ్నిగుండంలో ఈ దుర్గుణాలన్నీ వేసి ఏ ఇంద్రియం పని ఆ ఇంద్రియం చేసేలా చేస్తే అప్పుడు మన ఆజ్ఞా చక్రంలో ఉన్న జ్ఞాన జ్యోతి అమ్మవారి రూపంలో వెలుగుతుంది. అదే జ్ఞానం. ఇప్పుడు చెప్పు మాయా, నీకు జ్ఞానం అంటే అర్థమైందా? మరి రేపటి నుంచి దీన్ని ఆచరణలో పెడతావా, లేకపోతే ఈ రోజుకు నాకు అర్థమైందని వదిలేస్తావా? ఇప్పుడు ఒప్పుకుంటావా జ్ఞానం అంటే ఏంటో? డబ్బులు జ్ఞానమా? నువ్వు సంపాదించింది జ్ఞానమా? నువ్వు నేర్చుకున్నది 10 మందికి తెలియజేయడం, వారిని ఇంకా కొంతమందికి ఈ జ్ఞానాన్ని పంచడమే జ్ఞానం. అదే బ్రహ్మాండం, అదే జ్ఞాన అగ్ని, అదే మన అమ్మవారు మనకు చెప్పింది. నువ్వు కరెక్ట్ అక్క. జ్ఞానం వింటే ఎలాగైనా వస్తుంది, విన్నదాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ అభ్యాసం చెయ్యకపోతే మనకు ఎంత జ్ఞానాన్ని ఇచ్చినా ఎదుటివారు మనము నిలబెట్టుకోలేము. కాబట్టి తెలుసుకున్న జ్ఞానాన్ని అందరూ అభ్యాసం చేస్తేనే మనకు ఆ జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది. అందరూ సినిమాకి వెళ్తారు, సినిమా చూసేంతసేపు అక్కడ సెంటిమెంట్ వస్తే ఏడుస్తారు, కోపం వస్తే వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. అదే సినిమా నుంచి బయట రాగానే అన్నీ మర్చిపోతారు. అక్కడ ఆ సినిమాలో కూడా కొన్ని మంచి సినిమాల్లో జ్ఞానం ఇస్తారు కదా, మరి బయట రాగానే అది మర్చిపోతాం. కానీ ఈ జ్ఞానం అలాంటిది కాదు. మనం అభ్యసన చేసి మనలోనే జ్ఞాన జ్యోతిని వెలిగించుకుందాం. ఇంకా నాకు టైం లేదు మాయా, నువ్వు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇక్కడే కూర్చొని ఉండడానికి. నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది, మా సాధకులందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఏమన్నా ఉంటే నెక్స్ట్ సెషన్లో నీకు ఇంకా కొంచెం జ్ఞానాన్ని నేర్పిస్తాను. థ్యాంక్స్ అక్క, నాకు ఇంత మంచిగా జ్ఞానం యొక్క విలువ, జ్ఞానం అంటే ఏంటో నేర్పించావు. ఇది నేను వినేసి వదిలేయడమే కాదు, అభ్యసన చేసి నా డే టు డే లైఫ్లో నేను ప్రోగ్రెస్ చేస్తాను. నీకు ఒకరోజు నేను జ్ఞానవంతురాల్లాగా కనిపిస్తాను. ఆస్తులపైన మోహం లేకుండా, లోభం లేకుండా, అందరికీ సహాయం చేస్తూ జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ కనిపిస్తాను. మీరు కూడా అండి ఇక్కడ విన్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ అభ్యసన చేసి జ్ఞానవంతులు అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం.